శారదా గారు ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ చెప్తారా? తప్పకుండా చెప్తాం మేడం. ఈ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ చాలా ఈజీగా చేయొచ్చు మేడం. ఎవరైనా కానీ వాళ్ళ కోరికలు ఏవైనా కానివ్వండి నెరవేరాలి అంటే ఈ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ స్టార్ట్ చేయండి. ఇది స్టార్ట్ చేయడానికి మంచి రోజులు చూసుకోండి మేడం. ఓకే. చాలా అబెండెన్స్ చేస్తూ ఉంటాము, ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాము, వాటికి పెద్ద ఫలితం ఉండదు. ఏదైనా చేయాలంటే పుణ్యమాసాలు, పుణ్యతిథులు అలాంటివి చూసుకోండి. మనకు ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా, ఇప్పుడు మనకు కార్తీక మాసం ఎంటర్ అవుతుంది. అలాంటి మంచి ముహూర్తాలు శ్రావణ మాసము, కార్తీక మాసము ఇలాంటి మంచి రోజులు ఉన్నవి చూసుకొని మీరు ఏవైనా టెక్నిక్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు అవి 360 రోజులు జరగాలి కాబట్టి, మంచిగా ఉండాలి కాబట్టి, ఆ విష్ నెరవేరాలి కాబట్టి, దానికి కూడా సంకల్ప బలం రావాలి కాబట్టి ఈ 555 టెక్నిక్స్ చేసుకునేటప్పుడు 5 అంటేనే మనీ అట్రాక్షన్ చేయడానికి అబెండెన్స్ నెంబర్ మేడం. ఇది చాలా పవర్ఫుల్ నెంబర్ కూడా. ఏదైనా కానీ 5 సంఖ్యలో చేయాలి ఇది చేస్తే. ఇప్పుడు మనము ఒక 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 రూపీస్ కాయిన్స్ని మీరు 3 తీసుకోండి. ఓకే. ఒక 3 5 రూపీస్ కాయిన్స్ తీసుకోండి. ఆ 3 5 రూపీస్ కాయిన్ ఇప్పుడు మనకు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఈ కార్తీక మాసంలో చేసే దానం కానివ్వండి, ధర్మాన్ని కానివ్వండి, ఒక గోసేవ కానీ, నదీ స్నానం కానీ మీరు ఏవైనా చేయండి ఈ మాసంలో, దానికి 10ంతలు మనకు రిటర్న్ వస్తుంది. ఈ 5 5 అనే 5 రూపాయల కాయిన్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే. ఇప్పుడు మనము ఏవైనా కార్యక్రమాలు చేయాలి, పూజలు, వ్రతాలు, నోములు, మన కుటుంబం బాగుండాలి అని చేసుకుంటాం. పూర్వకాలంలో రాజులు, మహర్షులు, ఋషులు పూజలు చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళంటే, వాళ్ళు సొంతంగా ఒక్కరే చేసేవాళ్ళు కాదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ రాజ్యానికి రాజు చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఒక మహర్షి ఉన్నారనుకోండి, సుత మహర్షి ఉన్నారు. సుత మహర్షి కార్తీక పురాణం గురించి అందరికీ చెప్పండి అని ఎందుకు చెప్పారంటే, సుత మహర్షి అరణ్యాల్లో ఉండి తపోగుణం తెచ్చుకొని ఆ తపస్సు చేసి ఈ కార్తీక పురాణాన్ని శివుడు డైరెక్ట్గా పార్వతీదేవితో చెప్పాడు. ఫస్ట్ చెప్పింది పార్వతీదేవికి ఈ కార్తీక పురాణం గురించి. ఈ కార్తీక మాసం అంతా ఎలా ఉండాలి, ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి ధర్మం చేయాలి, ఏది చేస్తే మనకి ప్రతిఫలం వస్తుంది అనేది నెల రోజులు ఒకే పండగలాగా జరుగుతుంది కార్తీక మాసం. రిమైనింగ్ పండగలన్నీ 10 రోజులు ఉంటాయి. ఒక పండగ వచ్చిందంటే పొద్దునొచ్చి మధ్యాహ్నం అయిపోయే పండగలు కూడా ఉన్నాయి మనకు. కానీ కార్తీక మాసం అలా కాదు. ప్రతి 30 రోజులు కూడా మనకి పండగే. ప్రతిరోజు ఒక పండగే. నాగుల చవితి అని వస్తుంది, కేదార స్వామి వ్రతాలు వస్తాయి, మనం ఉపవాస దీక్ష తీసుకుంటాము, ఇవన్నీ జరుగుతుంటాయి. వనభోజనాలు చేస్తుంటాము, దానం చేస్తుంటాము, ధర్మం చేస్తాం. ఈ మాసంలో శివుడు మనకిచ్చిన వరం ఏంటంటే, ఎవరైతే కార్తీక పురాణాన్ని ప్రతిరోజు విన్నది విన్నట్టుగా ఎవరికైతే చెప్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో లేదు, కలిమి జరగలేదు, రాలేదు, లేదు అనే విషయం ఉండదంట. ఓకే. ఎవరికైనా మీరు దానం చెయ్యాలి అంటే ఆ మాసంలో చేయండి, ధర్మం చేయాలంటే ఆ మాసంలో చేయండి. గంగాదేవి ప్రతి నదీ జలాల్లోనూ ఉంటుంది. ఈ నెలలో లక్ష్మీదేవి తైలంలో ఉంటుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వస్తువులో లక్ష్మీదేవి ఉంటుంది. శివ పరమాత్ముడు లక్ష్మీదేవికి ఈ నెలలో తైలంలో ఉండమని చెప్పుంటారు. ఎవరైతే దీపం దానం చేస్తారో, దీపం వెలిగిస్తారో, దీపాన్ని మనము ప్రతిరోజు చూస్తుంటాము, తైలంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఆ తైలం వేసి మనం రోజు దీపం పెట్టుకోవడం కానీ, తైల దానం చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక మనకి లక్ష్మి తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ప్రతి పని జరగాలి నవ్వేడేస్ అంటే లక్ష్మీదేవి కంపల్సరీగా ఉండాలి. ఒక చిన్న బుక్ కొనాలన్నా, పెన్ను కొనాలన్నా, ఒక తైలం కొనాలన్నా మనకి లక్ష్మీ అనుగ్రహం కంపల్సరీ ఉండాలి. డబ్బు ఉంటేనే మనం కొనగలుగుతాం. అలాంటిది చిన్న సింపుల్గా మనకు లక్ష్మి ఆయిల్లో ఉంటుందంటే ఆయిల్ పెట్టి దీపం పెట్టుకోవడానికి కూడా బద్దకిస్తుంటారు కొంతమంది. కానీ డబ్బు మాత్రం అందరికీ రావాలి అంటే ఎలా వస్తుంది మేడం? రాదు కదా. మనం ఏదైనా సేవ చేయాలి, ఏదైనా దానం చేయాలి, ఏదైనా ధర్మం చేయాలి. అలాంటివి ఏవైనా కానీ మీకు తొందరగా రావాలి అంటే మీరు ఈ 555 టెక్నిక్ ఫాలో అవ్వండి.
3 రూ. 5 కాయిన్స్ తీసుకోండి, కొత్త కాయిన్స్ తీసుకోండి. అవి 3 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మీరు ప్రతిరోజు పూజ చేస్తారు కదా, పూజ చేసుకునే వాళ్ళు, పూజ ముస్లిమ్స్ అయితే ఎవరెవరి ధర్మానుసారంగా వాళ్ళు పాటించుకోండి. కాయిన్స్ అయితే 3 రూ. 5 కొత్త కాయిన్స్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు పూజా రూమ్లో పెట్టుకోండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో మీరు సంకల్పం రాసుకోండి. 5 టైమ్స్ రాసుకోండి. 5 టైమ్స్ రాసుకోండి. 3 కాయిన్సే తీసుకోండి. ఒక వారం చేశారనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసంలో స్టార్ట్ చేశారనుకోండి, శివుడికి ఇష్టమైన మాసమే కదా, అప్పుడు స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఈ సోమవారము ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ఒక రూ. 5 కాయిన్ తోటి, ఉపవాసం లేని వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఆరోగ్య ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మాకు హెల్త్ సహకరించదు అన్నవాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి నాన్ వెజ్ లాంటివి తినడం మానేసి మంచి హెల్తీ ఫుడ్ తిని మీరు పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ సోమవారం మీరు పూజ చేసుకోండి, శివుడికి అభిషేకం చేసుకోండి. ఆ అభిషేకం చేసుకున్న తర్వాత సాయంత్రం మీరు గుడికి వెళ్ళండి. ఆ గుడికి వెళ్ళి ఆ సంకల్పం ఏదైతే మీరు అనుకుంటారో మీరు 5 సంకల్పాలు చెప్పుకోండి. 5 కోరికలు ఒకేసారి రాసుకోండి. ఆ 5 కోరికల్ని తీసుకెళ్ళి మీరు శివయ్యకి చెప్పేయండి. ఆ రూ. 5 గుళ్ళో దానంగా ఇచ్చేసేయండి. ఇలా ప్రతి వారము 3 వారాలు ఈ కార్తీక మాసంలో చేయండి. మీకు ధనం అనేది వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఇది నమ్మకంతో చేయండి. 3 వారాలు చేయండి. 3 రూ. 5 కాయిన్స్తో చేయండి. 555 టెక్నిక్ మీరు ఈ కాయిన్స్ రూపంలో అప్లై చేయండి. 3 వారాలు చేయాలి. 3 వారాలు పూజ చేయాలి. సాయంత్రం తీసుకెళ్ళి అది గుడిలో అర్చనలాగా ఇచ్చేసేయాలి. పళ్ళెం హారతి ఇస్తుంటాం కదా, అలా ఇవ్వండి. లేదా అలా ఇవ్వమంటే అదే రూ. 5కి ఒక 5 చాక్లెట్స్ వచ్చాయనుకోండి, చిన్న చిన్న పిల్లలు గుళ్ళకి వస్తారు కదా, ఆ రూ. 5 చాక్లెట్లు ఒక్కొక్కరికి ₹1 చాక్లెట్ తీసిచ్చి ఇచ్చేయండి. అలా ఏదైనా లేదు, వాళ్ళు ఎవరు తీసుకోలేదు అనుకోండి, ఒక బిస్కెట్ తీసుకోండి. ఒక రూ. 5 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఎక్కడెక్కడైనా కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకి ఆహారంగా ఇవ్వండి. ఇలా చేసినా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. ఈ 555 టెక్నిక్ మేనిఫెస్టేషన్కి చాలా పవర్ఫుల్ మేడం. ఇది ఒకసారి చేయండి. ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఏవైనా కోరికలు తీరాలంటే మాత్రం కార్తీక మాసాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. చాలా పవిత్రమైన మాసము. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి ఇష్టమైన మాసం ఏదైనా ఉందంటే ఈ కార్తీక మాసమే. ఈ 555 టెక్నిక్ కూడా ఈ కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.